స్టేడియంలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకల్ని లైవ్ ద్వారా చూద్దాం. సూర్యుడా ఉయ్యాలో నెలవన్నే కాడ ఉయ్యాలో మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నే కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్లై గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్లై గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో 12 ఏళ్ల నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో 12 ఏళ్ల నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్లై గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో పచ్చై గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చై గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చయి పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పచ్చయి పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో అద్భుతమైన పూల పండుగ, ఆడబిడ్డల పండుగ, అతిపెద్ద పండుగ బతుకమ్మ. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ప్రారంభించినప్పటి నుంచి కూడా బతుకమ్మ అంచెలంచెలుగా విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు అంతర్జాతీయ యవనికపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్ లో సుస్థిర స్థానం సంపాదించేందుకు మహా బతుకమ్మగా అవతరించింది. మనం చూస్తున్నాము మహా బతుకమ్మను అద్భుతంగా తయారు చేశారు. 12 అడుగుల పై చిలుకుగా 3 రోజుల నుంచి కూడా ఈ బతుకమ్మను ఇక్కడ ఎంతో మంది మహిళలు చక్కగా పూల పేర్పు, తీరునొక్క పువ్వులతో పూల పేర్పు నిర్వహించారు. గునుగు పువ్వు, తంగేడు పువ్వు, అలాగే బంతి పూలు ఏవైతే ఉన్నాయో పల్లె పరిమళాలను వెదజల్లేటువంటి ప్రతి పువ్వుకు కూడా బతుకమ్మ వచ్చిందంటే ఒక ప్రాముఖ్యత లభిస్తూ ఉంటుంది. 10,000 మంది మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు మరి లయబద్ధంగా బతుకమ్మ పాటలతో అక్కడ మనం చూస్తున్నాము. చాలా కనువిందు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. స్త్రీ శక్తికి, స్త్రీ సాధికారతకు బ్రతుకునిచ్చే భరోసానిచ్చేటువంటి బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. విశ్వవ్యాప్తం కానుంది. మరి తమ సాంస్కృతిక సౌరభాన్ని అంతర్జాతీయ యవనిక మీద సుస్థిరంగా నిలబెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక పండుగ బతుకమ్మ అద్భుతంగా ఆడుతున్నారు. దాదాపు అక్కడ సర్కిల్స్ ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక కోఆర్డినేటర్లందరూ కూడా 3 రోజుల పాటు మహిళలందరి చేత కూడా ఈ బతుకమ్మ పాటలు రిహార్సల్స్ ఇప్పించారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక్కొక్క సర్కిల్లో కూడా 2,000 మంది మహిళలు ఉంటారు. దాదాపు ఇప్పటి వరకు కూడా సంప్రదాయానికి సంబంధించి, పండుగకు సంబంధించి కేరళలో ఓనంలో 5,000 మంది మహిళలు ఒక సమూహంగా ఏర్పడి ఈ యొక్క వాళ్ళ సంస్కృతికి సంబంధించిన ఓనం పండుగను నిర్వహించడం జరిగింది. ఆ తరువాత అంత పెద్ద స్థాయిలో అంటే దాదాపు 10,000 మంది మహిళలతో ఇక్కడ బతుకమ్మ ఆట పాట మనం చూడొచ్చు. వాళ్ళ కట్టు బొట్టు మాట యాస అన్నీ కూడా పల్లె పదాలతో అద్భుతంగా ఈ యొక్క బతుకమ్మ పాటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 9 రోజుల పాటు కూడా మరి మహాలయ అమావాస్య నుంచి ప్రారంభమైనటువంటి ఎంగిలి పువ్వు బతుకమ్మ. ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే ముందు రోజే అడవులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గునుగు పూలు, తంగేడు పూలు, అలాగే మారేడు, అనేక రకాలైనటువంటి అడవి జాతి పూలన్నిటికీ కూడా ఈ బతుకమ్మ వచ్చిందంటే చాలు ఒక సంబరంగా మహిళలందరూ దగ్గరికి చేరుతూ ఉంటారు. మహిళల వలన, మహిళల చేత, మహిళలచే నిర్వహించబడేటువంటి ఈ బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు విశ్వవ్యాప్తం కానుంది. దాదాపు జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో విశ్వవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు దేశ విదేశాల్లో. ఈ ఎల్బీ స్టేడియంలో మనం చూస్తున్నాము
గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించేందుకు ఈ మహా బతుకమ్మ అద్భుతంగా లయబద్ధంగా నిర్వహించబడుతూ ఉంది. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా బతుకమ్మకు సంబంధించినటువంటి ఆట పాటలతో అద్భుతంగా ఈ యొక్క పూల పేర్పుతో ఆడిస్తున్నారు. ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మనం స్టేడియం గ్యాలరీకి యువతలు ఉన్నాము. ఎందుకోసమంటే గిన్నిస్ బుక్ ప్రతినిధులు లోపల ఉన్నారు. వారు మనం గనక మాట్లాడిస్తే కొంత డిస్టర్బెన్స్ వస్తుందన్న ఉద్దేశంతో మీడియా కొంచెం గ్యాలరీ అవతల ఉంది. కాబట్టి మనము వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో అభిప్రాయాలను ముందుగానే మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక్కడే చెప్తున్నారు, మేము పల్లెల్లో ఆడుకున్నాము, 3 తరాలుగా ఆడుకుంటూనే ఉన్నాం, కానీ మా బతుకమ్మ ఇలా మహా బతుకమ్మగా రూపాంతరం చెందడం, అలాగే మా రాష్ట్రం దాటి మా గల్లీలను దాటి మా ఊళ్ళను దాటి ఇప్పుడు విశ్వ యవనిక మీద అంతర్జాతీయ యవనిక మీద గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. కేవలం ఇది ఆడవాళ్ల పండుగ, ఆడవాళ్ళు మాత్రమే నిర్వహించుకుంటారు అనేవాళ్ళు మా చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాక మరి జిల్లాల వారీగా వాళ్ళకి నిధులను మంజూరు చేయడం జరిగింది. అలాగే బతుకమ్మ ఆడుకోవడానికి మహిళలకు ఆ సౌలభ్యాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఈ 9 రోజుల పాటు చాలా ఆనందంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఎంగిలి పువ్వు బతుకమ్మ, అలిగిన బతుకమ్మ చాలా విలక్షణమైన విశిష్టతతో కూడుకున్నటువంటి పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఓ రకంగా మనం చూడొచ్చు, చక్కగా అద్భుతంగా ఆడుతున్నారు, లయబద్ధంగా ఆడుతున్నారు. అనేక రకాలైన కళాజాతాలను కూడా మనం చూస్తున్నాము. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించినటువంటి విశ్వరూపాన్ని మనం ఎల్బీ స్టేడియం నడిబొడ్డున మనం చూస్తున్నాము. ఎక్కడ ఎవరిని కదిపినా కూడా ఒక ఆధ్యాత్మికమైన చింతన కనిపిస్తూ ఉంది. కేవలం ఇది ఒక ఇంటి పరిమితమైన పండుగ కాదు, ఇది ఒక వారోత్సవంగా నిర్వహిస్తున్నాం, ఒక సామాజిక వారోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. సామాజిక జీవన సౌందర్యానికి ప్రతీక మా బతుకమ్మ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పల్లెలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ పండుగను జాగృతి ఆధ్వర్యంలో పట్టణాలకు అలాగే అర్బన్ ఏరియాస్ కు, కాస్మోపాలిటన్ సిటీస్ కు, ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా విస్తరించి ఈ రోజున బతుకమ్మ ప్రపంచ యవనిక మీద తన కీర్తి కిరీటాన్ని నిలబెట్టుకోబోతోంది. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకోబోతోంది. ఒక సమూహం అద్భుతంగా ఆడుతోంది. నిజంగా మనము ఓనం పండుగని కేరళ వాళ్ళు ఏ విధంగా అయితే నిర్వహిస్తారో, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారో దానిని బ్రేక్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారిక పండుగ బంగారు బతుకమ్మను మరి అద్భుతంగా మహా బతుకమ్మగా రూపాంతరం తయారు చేయడం జరిగింది. దాదాపు మనం చూస్తున్నాము, మహిళలందరూ అద్భుతంగా ఆడుతున్నారు, పాడుతున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక భావోద్వేగం కనబడుతోంది. ఫస్ట్ లో ఒక ఉద్యమ బతుకమ్మగా రూపాంతరం చెంది, ఆ తర్వాత నిరసన బతుకమ్మగా మారి, ఆ తర్వాత పోరాట బతుకమ్మగా మారి, ఆ తర్వాత స్ఫూర్తి బతుకమ్మ అయింది. ఇప్పుడు అభివృద్ధి బతుకమ్మ, సంతోష బతుకమ్మను ఆడుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముచ్చటగా 3వసారి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే బాగా వర్షాలు పడ్డాయి, అలాగే దేవుడు కరుణించాడు, పుష్కలంగా నీళ్లున్నాయి, చెరువులు నిండాయి, అలాగే ప్రాజెక్టులు నిండాయి. ఇది ఒక ఆనంద బతుకమ్మగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బతుకమ్మ అంటేనే సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అంత కలర్ఫుల్ పండుగ మనం చూస్తున్నాము. ఈ 9 రోజుల పాటు సాయంత్రం అవ్వగానే మహిళలందరూ కూడా ఒక చోట చేరి చక్కగా ఆడుతారు, పాడతారు, నిమజ్జనం చేస్తారు. ఇది కేవలం ఒక ప్రహసనం కాదు, ఇది వారి నరనరాల్లో వాళ్ళ జాతికి సంబంధించి, వాళ్ళ నాగరికతకు సంబంధించి, వాళ్ళ సంస్కృతికి సంబంధించి, వాళ్ళ భాష, యాస ఇవన్నిటినీ కూడా వాళ్ళు నిలబెట్టుకొని అద్భుతంగా ప్రపంచవ్యాప్తం చేసుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుందని మేము ఎప్పుడు ఊహించుకోలేదు అని ప్రతి ఒక్కరూ కూడా కొంత భావోద్వేగానికి లోనవుతున్నారు. మనం మాట్లాడినప్పుడు అందరూ కూడా చక్కగా ఆడుతున్నారు, పాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మేమేదో గల్లీల్లోనో మా ఊళ్ళల్లోనో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం, కానీ ఈ రోజున భాగ్యనగరం లాంటి మహా పట్టణానికి విచ్చేసాము, ఎల్బీ స్టేడియంలో ఆడుతున్నాము అని చెప్పేసి కళాజాతాల వాళ్ళు కూడా ఒగ్గు నృత్యాలు, అలాగే కోలాటాలు, అనేక రకాలైన మరుగున పడిపోయినటువంటి సాంస్కృతిక కళలన్నీ కూడా ఈ బతుకమ్మ ద్వారా బయటకు వస్తున్నాయి. నిజంగా ఒక రకంగా చూసుకుంటే సాంస్కృతిక పరమైనటువంటి ఏవైతే మూలాలు ఉన్నాయో వాటిని మర్చిపోకుండా, తమ నాగరికతకు సంబంధించినటువంటి మూలాలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బతుకమ్మను నిర్వహించుకుంటూ ఉన్నారు. మహిళల పండుగ ఈ 9 రోజుల పాటు కూడా అందరూ కూడా చక్కగా మా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో, సంప్రదాయ వస్త్రధారణలో మరి సాయంత్రం అవ్వగానే చక్కటి పూలతో, వాళ్ళ యొక్క తీరునొక్క పూలతో పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక వెదురుకి చక్కగా 9 పేర్పులతో బతుకమ్మను తయారు చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఉందో క్రీడా ప్రాంగణాలు కానీ, స్టేడియాలు కానీ అక్కడికి చేరుకొని ఒక సమూహంగా అందరూ ఒక దగ్గరికి చేరుతున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ కెమెరామెన్ విజువలైజ్ చేస్తున్నాడు.
ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఫారినర్స్ చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో బతుకమ్మలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం గ్యాలరీలో ఉన్నాం కాబట్టి వారితో షేర్ చేసుకునే అవకాశం లేదు, కానీ మనం చూడొచ్చు, విజువలైజేషన్ చేస్తున్నాడు కెమెరామెన్. అద్భుతంగా వాళ్ళు చక్కగా సంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకున్నారు, ముడులు వేసుకున్నారు, పూలను పట్టుకున్నారు. ఇండియన్ ఫ్లాగ్ ని చక్కగా వాళ్ళు సగర్వంగా చూపుతూ ఉన్నారు. మనం చూడొచ్చు, కెమెరామెన్ ఒకసారి ప్యాన్ చేయాలి. అద్భుతంగా ఆడుతున్నారు, పాడుతున్నారు. ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూస్తున్నాము. భిన్నత్వంలో ఏకత్వానికి, మత సామరస్యానికి ప్రతీక భాగ్యనగరం. అలాగే అనేక జాతులు, అనేక కులాలు, అలాగే అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా ఈ బతుకమ్మను నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర పండుగగా ముఖ్యంగా మహిళలకు సంబంధించిందని కేవలం మహిళలు మాత్రమే కాదు, వారికి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉంది. అద్భుతంగా ఆడుతున్నారు, పాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఒక కలర్ఫుల్ వాతావరణాన్ని చూస్తున్నాము. అందరూ కూడా ఒక ఆనందం కనపడుతోంది. రాష్ట్రం సాకారం కాకముందు ఏ విధంగా అయితే బయటకు వచ్చి నిరసన తెలిపామో, నిరసన బతుకమ్మలు చూపామో, ఈ రోజు ఒక సంతోష బతుకమ్మను మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది మా యొక్క విజయానికి సంకేతం, ఇది ఒక మా సంతోషానికి సంకేతం, ఇది ఒక మా ఆనందానికి సంకేతం అని చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా చాలా దూరాల నుంచి వచ్చారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. దాదాపు 10,000 మంది ఆడుతున్నారు. దాదాపు గంటన్నర పాటు సమయం తీసుకుంటారు. అనేక రకాలైనటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి పాటలు, చిత్తూల బొమ్మ కావచ్చు, బతుకమ్మ ఉయ్యాలో కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ చేత 3 రోజుల నుంచి తెలంగాణ సాంస్కృతిక శాఖ కోఆర్డినేటర్స్ దగ్గరుండి ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ చేత చక్కగా కోలాటాలు, ఒగ్గు నృత్యాలు, అలాగే తప్పెటగుళ్ళు, ఇవన్నీ కూడా ఒక్కటి కాదు, ఒక తెలంగాణ సాంస్కృతిక సౌరభం ఎల్బీ స్టేడియం నడిబొడ్డున వెళ్లి విరుస్తోంది. మనం చూస్తున్నాము, చక్కగా 10,000 మంది మహిళలు వాళ్ళకి ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సర్కిల్లో 2,000 పైచిలుకు మహిళలందరూ కూడా ఆడుతున్నారు, పాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బతుకమ్మకు సంబంధించి పెద్ద వర్షం కూడా పడింది. మొత్తం స్టేడియం అంతా కూడా తడిగా ఉన్నప్పటికీ కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలందరూ కూడా ఆడుతున్నారు, పాడుతున్నారు. తమ సంస్కృతికి సంబంధించినటువంటి ముఖ్యంగా మనం బతుకమ్మ పాటలు ఒక మహిళ ఏ విధంగా తన మెట్టింట్లో ఉండాలి, తన పుట్టింట్లో ఉండాలి, అలాగే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనేది మహిళకు సంబంధించినటువంటి ఎన్నో చారిత్రక కథనాల ద్వారా ఆమె యొక్క ఇదిని ఆ పాటల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సమాజానికి కేంద్ర బిందువు మహిళ కాబట్టి, ఒక కుటుంబానికి కేంద్ర బిందువు మహిళ. ఆమె ఏదైతే తన కుటుంబం కోసం పోరాడుతుందో, ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటే ఒక పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఈ మహిళా శక్తి ఏదైతే ఉందో, ఒక్క మాటలో చెప్పాలంటే లేచింది మహిళా లోకం అని మనం చెప్పుకోవచ్చు. ఈ 9 రోజుల పాటు మాదే ఆకాశమే హద్దుగా వీళ్ళందరూ కూడా ఆడుతున్నారు, పాడుతున్నారు. వయోభేదాలు మరిచిపోయారు, చిన్నపిల్లలు అయిపోయారు. అందరూ కూడా చక్కగా ఆడుతున్నారు. వయో పరిమితితో కాదు, ఏదైతే ఉందో 3 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల వయోభారం ఉన్నప్పటికీ కూడా చిన్నప్పుడు ఆడుకున్నటువంటి గత స్మృతులను, వాళ్ళ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి ఈ బతుకమ్మ ద్వారా వాళ్ళందరూ గుర్తు చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మరి ఇతర దేశాల్లో ఫారినర్స్ కూడా వచ్చారు. మనం ఇందాక విజువలైజ్ చేశాము. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక బతుకమ్మ. 9 రోజుల పాటు 9 రకాల పూలతో 9 వరుసలతో ఈ బతుకమ్మ అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నాము ఒక కలర్ఫుల్ వాతావరణాన్ని. మొత్తం దాదాపు గంటన్నర పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఓవర్ టు స్టూడియో.